హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? టీ తాగారా? నేనైతే టీ తాగా, టిఫిన్ చేస్తానండి. మీరు టిఫిన్ చేస్తారా? ఈరోజు నేను క్లాస్లోను ఏంటంటే అండి, ఒక అమ్మాయి మా స్టూడెంటు ఈ నడుం బెల్ట్ ఎలా వేయాలి ఏంటి అని అనేసి అడిగిందండి. నేను ఈరోజు దాని గురించి నేను క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, నిన్నంతా చాలా వర్షం అండి, అసలు ఏం పని చేసుకోవడానికి లేదు. సండే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేదు. సరేనండి, ఇది ఇప్పుడండి ఈ నడుం బెల్ట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఇంకో సెంటర్ పాయింట్, దాన్ని సెంటర్ పాయింట్ చేసుకున్నామండి. దాన్ని సెంటర్ పాయింట్ చేసుకున్న తర్వాత 2 అంగుళాలు ఈ చివరికి వదిలి మళ్ళీ సెంటర్ పాయింట్ చేసుకోవాలండి. చూడండి, సెంటర్ పాయింట్ నేను ఎలాగ 2 అంగుళాలు వదిలి ఎలా అయితే హోల్ చేసి నేను స్టార్ట్ చేశానో చూడండి, అదేవిధంగా మీరు కూడా అలా చేయండి, చాలా బాగుంటుంది. దాన్ని నేను సెంటర్ పాయింట్ చేసుకుని నాటు పెట్టుకున్నాను. ఎక్కడైతే నేను నాటు పెట్టానో ఆ ప్లేస్లో మనం వెనకాల డాట్స్ వేస్తున్నానండి. చూడండి, మనం ఎక్కడైతే సెంటర్ పాయింట్ చేసుకుని డాట్స్ పెట్టుకుని అలా వెనకాల డాట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఎక్కడైతే డాట్స్ వేసామో అక్కడ గోరుతోటి ఇలా నీట్గా ఇలా గీసుకుంటే నీట్గా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక నడుము ముక్క ఇది ఉన్నది కదండి బెల్ట్, అది వేస్తున్నాను. అది కూడా కూర ఉన్న ఇంపిన మాత్రమే వేస్తున్నాను. చూడండి, కూర ఉన్న ఇంపిన వేస్తే మనకి కుట్టు సేవ్ అవుతుందండి, టైం సేవ్ అవుతుందండి. అందుకని కూర ఉన్న ముక్కని నేను కలిపి కుట్టి దాన్ని నడుము బెల్ట్ కింద వేస్తానండి ఎప్పుడూను. ఇలా కుట్టు వేసిన తర్వాత దాన్ని కట్ చేసేసుకుని నీట్గా సమానంగా ఉండాలండి, నీట్గా ఉండాలండి. ఫినిషింగ్ నీట్గా లేకపోతే బాగోదండి చూసే వాళ్ళకే. చూడండి, అది నీట్గా కట్ చేసుకున్న తర్వాత సైడు చూడండి, మనం నడుం మొక్క ఏదైతే మనం బెల్ట్ వేసామో దాన్ని లెఫ్ట్ సైడ్కి మడత ఉంచి ఇదిగో ఈ పక్కకున్న దాని మీద మనం కుట్టేసుకోవాలండి. చూడండి, కుట్టు చూడండి, ఏ వైపు వేస్తున్నానో చూడండి. లెఫ్ట్ సైడ్ వైపుకి కుట్టు వేయకూడదండి, రైట్ సైడ్ ఉన్న వైపుకి మాత్రమే కుట్టేసుకోవాలి. వేసుకుంటే అది లోపల మడతలో ఉన్న ఖర్చుకి ఇలాగ నిలబడతా బాగుంటుందండి. చూడండి, నేను ఇప్పుడు అది ఫోల్డ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ బయటికి రావాలండి, లైట్గా మెయిన్ క్లాత్ బయటకు వచ్చి ఇలాగ బెల్ట్ లోపలికి వచ్చి మన గోరుతో నీట్గా గీసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు చూడండి నడుము అది పట్టి ఎంత బాగుందో. ఓకేనండి, బాగుంది కదండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదండి. ఇదిగోండి, నేను అయితే ఇది కంప్లీట్ అయింది కదా. చూడండి ఎంత బాగుందో నడుం బెల్ట్. నెక్స్ట్ నేను రాత్రి అండి నేను గోరింటాకు పెట్టుకున్నాను. చూడండి, నా గోరింటాకు బాగుందండి. సరేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నేనండి మీ దుర్గా భవానిని. ఓకేనండి, మరి బాయ్ బాయ్. మీ దుర్గా భవాని.